అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే ఫోర్డ్ ఇండియా మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోబోతోంది. అండ్ ఫోర్డ్ ఇండియా మన ఇండియాలో సేల్స్ని బంద్ చేసేసింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో రెండు మన ఇండియాలో, ఆ రెండింటిలో కూడా ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి చేయట్లేదు అని చెప్పేసి అయితే మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరైతే ఫోర్డ్ కార్స్ని పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఫోర్డ్ కార్స్ని పర్చేస్ చెయ్యాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఫోర్డ్ కార్స్ని సేల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్న దానికి సంబంధించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎవరైనా ఫోర్డ్ ఇండియాలో కార్ కొనాలి అని అనుకుంటున్నట్టయితే కనుక తప్పకుండా ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అయితే అనుకోవచ్చు. యాక్చువల్గా దీనికి సంబంధించి ఫోర్డ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్గా స్టాప్ చేసినా కూడా వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సర్వీస్ అయితే మేము నార్మల్గా అందిస్తాము, ఇప్పుడు కేవలం సేల్స్ మాత్రమే ఆపేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పారు. బట్ దీంతో పాటు కూడా ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి యాక్చువల్గా వాళ్ళకి సంబంధించిన వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు, సేల్స్ అని చెప్పేసి కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ ఇంతకు ముందుకి ఇప్పటికి వచ్చేపాటికి ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎంతోమంది ఆల్మోస్ట్ ఒక 40,000 పీపుల్ అన్ఎంప్లాయ్స్గా మిగిలే అవకాశాలు అని చెప్పేసి చాలా వరకు ఫోర్డ్ ఇండియా కలిగించేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోర్డ్ కార్స్ని పర్చేస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరైతే ఫోర్డ్ కార్ ఓనర్స్ ఉంటారో ఈ కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి అవ్వచ్చు, లేకపోతే హ్యాండ్లింగ్ గురించి అవ్వచ్చు, లేకపోతే కన్వీనియన్స్ గురించి అవ్వచ్చు, అన్ని విధాలుగా సాటిస్ఫై అవుతారు. బట్ ఇప్పుడు వచ్చేపాటికి వాళ్ళు గనక వాళ్ళ కార్ని సేల్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక డీలర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, లేకపోతే ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఈ కార్ యొక్క ప్రైస్ మార్కెట్లో ఉన్న దానికంటే కూడా ఇంకా తగ్గించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మనకు యూజ్డ్ కార్ కింద 4,50,000 రూపీస్కి మనం సేల్ చెయ్యొచ్చు అనుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఫోర్డ్ ఇండియా మన ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ కార్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ ఇందులో మనకు 1,50,000 రూపీస్, అంటే కేవలం మనకు 3 lakhs రూపీస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇందులో మనం గమనించినట్లయితే కనుక 30% కంటే కూడా అబౌవ్ మనకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది యూజ్డ్ కార్స్ పైన ఈ ఫోర్డ్కి సంబంధించి. ఇంకొకటి ఏంటి, దీనికి సంబంధించిన సేల్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు కదా. సేల్స్ అండ్ వ్యారంటీ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే కంపెనీ ఆఫర్ చేసిందో అవన్నీ కూడా మనకి ఇక్కడ కంటిన్యూ అవుతాయా అవ్వవా అని చెప్పేసి గమనించినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిసెస్ అన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఫోర్డ్ ఇండియా పైన ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ ఎందుకంటే మన ఇండియాలో కేవలం అంటే కేవలం 2% కార్స్ మాత్రమే ఫోర్డ్ ఇండియాకి సంబంధించిన కార్స్ మన ఇండియాలో రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇంత దారుణంగా సేల్స్ పడిపోవడం వల్ల, అసలు సేల్సే లేకపోవడం వల్ల అక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయడం అవ్వచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ట్యాక్సెస్ అనేది ఎక్కువ అవుతూ ఉండడం వల్ల, సేల్స్ లేకపోవడం వల్ల ఎక్కువ బర్డన్ పడుతుంది, ఎక్కువ భారం పడుతుంది అన్న ఉద్దేశంతో ఫోర్డ్ ఇండియా నష్టాలతో అయితే మన ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా చాలా వరకు షోరూమ్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేని కార్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, కార్స్ అంటే వాళ్ళ యూనిట్లో ఉన్న కార్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ షోరూంలో ఏమైనా స్టాక్ యాడ్లో ఉన్న కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక 6 కార్లు, 7 కార్లు, 10 కార్లు, 15 కార్లు ఉన్నాయనుకోండి, వాటిని సేల్ చేయడానికి ఒక 20,000 30,000 అని చెప్పేసి తగ్గించేసి ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ దీనిపైన ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది అంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షోరూమ్ డీలర్కి ఇంపాక్ట్ ఉంటుంది. దీంతోపాటు కూడా ఎంతోమంది ఆ షోరూమ్ నమ్ముకొని ఉన్న ఎంప్లాయీస్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఎవరైతే ఆ కార్స్ని అమ్మాలి అనుకుంటున్నారో, ఫోర్డ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాలి అనుకుంటున్నారో వాళ్ళపైన కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ మనకు ఇంతకుముందు షోరూమ్స్లో దొరికే విధంగా అయితే అంత తొందరగా దొరికే అవకాశాలు అని చెప్పేసి మనకు దొరికే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయని చెప్పేసి అయితే నేను నా అనాలిసిస్ ప్రకారం అయితే నేను మీకు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మీరు ఫోర్డ్ ఇండియా మన ఇండియా నుంచి వదిలేసి వెళ్ళిపోయినా కూడా సర్వీస్ అని చెప్పేసి అందిస్తుందని చెప్పేసి అయితే మీరు చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా చెప్తున్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే నాకు ఉంది. అప్పుడు నాకు ఫోర్డ్ ఇండియా నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రజెంట్ మేము ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు, ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేయలేదు. కారణంగా ఇప్పుడు మేము ఇదే నెలలో ఇంకొక ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ కూడా తీసుకొని రాబోతున్నాం. నెక్స్ట్ మంత్లో ఇంకొక కార్ని కూడా లాంచ్ చేయబోతున్నాం అనేపాటికి ఏమైపోయిందంటే చాలా మందికి ఓకే ఫోర్డ్ ఇండియాని వదిలేసి వెళ్ళదు అన్న ఒక క్లారిటీ ఇచ్చింది. బట్ ఎప్పుడైతే ఈ బాంబు పేలిందో చాలామంది గుండెల్లో రైళ్ళు అయితే పరిగెడుతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి నేను కూడా అపాలజీ చెప్తూ ఉన్నాను మీకు. ఎందుకంటే ప్రీవియస్గా నేను ఒక వీడియో కూడా చేశాను కదా, ఫోర్డ్ మన ఇండియాని వదిలేసి వెళ్ళట్లేదు అని చెప్పేసి. అప్పుడున్న సిచ్యువేషన్ అని చెప్పేసి అలా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ అని చెప్పేసి ఇలా ఉంది. ఏదైనా కూడా మీకు నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. ఫైన్, ఒకటి చెప్తూ ఉన్నా, ఫోర్డ్ కార్ కొత్తగా కొనాలి అనుకుంటున్నట్లయితే కనుక కొనడానికి ఒకటే ఆ కార్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిలింగ్ అవ్వచ్చు, సేఫ్టీ అవ్వచ్చు, కన్వీనియన్స్ అవ్వచ్చు, వాట్ నాట్ వాటిలో ఉన్న ఫీచర్స్ అవ్వచ్చు, అన్నీ కూడా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అది. ఓకే, ఫీగోతో మొదలుకుంటే ఫ్రీ స్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్, ఇవన్నీ కూడా మనకు ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్సే. అయినా కూడా సేల్స్ లేకపోవడం వల్ల మన ఇండియా నుంచి ఫోర్డ్ ఇండియా బయటకు వెళ్ళిపోతుంది. అటువంటప్పుడు మనకు ఫోర్డ్ నుంచి మనం ఏమైనా కార్స్ పర్చేస్ చేసామంటే ముందుకైతే మనం కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైనా ఫోర్డ్కి సంబంధించిన కార్స్ సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక అలాంటి ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి మీరు ఏవైనా కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, లేకపోతే కొన్ని ఏజెంట్స్ ఉంటారు, కొంతమంది డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారంటే చాలా వరకు కూడా మీ కార్ యొక్క ప్రైస్ని తగ్గించేసే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. డైరెక్ట్గా మీరు ఏదైనా ఒక కార్ని సేల్ చేయాలనుకున్నట్లయితే కనుక పర్సన్ టు పర్సన్, అంటే మీరు అమ్మాలనుకుంటున్నారు, ఎవరైతే కొనాలనుకుంటున్నారో అలా మీరు ఏదైనా ఓఎల్ఎక్స్ అవ్వచ్చు, కొన్ని మనకు వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్ నుంచి మీరు అప్రోచ్ అయ్యి ఇలా వెళ్తేనే మీకు కొంచెం ప్రైస్లో వేరియేషన్ అని చెప్పేసి తగ్గుతుందని చెప్పేసి అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సేల్స్ తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సర్వీస్ అని చెప్పేసి అయితే చెప్పొచ్చు. సర్వీస్ విషయంలో కూడా ఇంతకుముందు ఉన్న అది ఏదైతే ఉందో ఇప్పుడు మనకు చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా తగ్గే అవకాశం అని చెప్పేసి మనకు ఉంది. ఎందుకంటే ఈ రోజు మనకు ఒక 10 మంది షోరూమ్కి వెళ్ళాలనుకోండి సర్వీస్ సెంటర్కి, రేపు 10 మంది కాస్త తగ్గిపోతారు, 5 మంది వెళ్తారు. 5 మంది కూడా వెళ్ళలేదనుకోండి, ముగ్గురు వెళ్తారు, ముగ్గురు ఇద్దరు ఒకరు కాస్త కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఆ సర్వీస్ సెంటర్ని కూడా ఇన్ ఫ్యూచర్ క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. కాబట్టి అప్పుడు మనకు బయట స్పేర్ పార్ట్స్ కాస్త తీసుకొని మనం బయట మెకానిక్స్తోనే మనం చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో ఫోర్డ్ ఇండియాకి సంబంధించిన ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాటు కూడా షేర్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఫోర్డ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆమ్లెన్స్ దారి కూడా మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మీరు కనుక నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే కనుక మీకున్న సలహాలు ఏదైనా మీకున్న సందేహాలకు మీరు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే, మీరు నాతో ఫోన్లో మాట్లాడాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే 200 రూపీస్ చేసినట్లయితే కనుక నా నుంచే మీకు రిటర్న్ 24 అవర్స్ లోపు మీకు కాల్ బ్యాక్ అని చెప్పేసి నేను చేస్తాను. అది కూడా మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే చేసిన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అని చెప్పేసి సేమ్ నెంబర్కి వాట్సాప్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మీకు నా నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రైట్, బోలో భారత్ మాతకి జై.